నీట్ నిర్వహణలో తప్పు జరిగితే ఒప్పుకోండి. 0.001% నిర్లక్ష్యం వహించినా అంటే రవ్వంత నిర్లక్ష్యం వహించినా దాన్ని సరిదిద్దుకోండి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సకాలంలో చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నామంటూ కామెంట్. తదుపరి విచారణ వచ్చే నెల 8వ తేదీకి వాయిదా వేసింది. ఇక నీటిపై స్టూడెంట్ మార్చ్ చూసిన ఎంబీబీఎస్ సీట్ల కోసం కోట్ల రూపాయలు ఉంటాయి. కోటి 20 లక్షలు. ఇప్పుడు మల్లారెడ్డి కాలేజీలో అయితే 1,20,50,00,000 రూపాయలు దాకా ఉంటుంది. మాజీ మంత్రి మల్లారెడ్డి కాలేజీలో అటువంటి పరీక్షను 30 లక్షల రూపాయలకు ఒక్కొక్క పేపర్ అమ్మేసిరట. బట్టి చేసి ఒక్కొక్కరికి 69 ర్యాంకులు వచ్చినాయి. ఫస్ట్ ర్యాంకులు అంటే మొత్తం 100 మార్కులు. 100 మార్కులకు 100 మార్కులు. అసలు అది 100 మార్కులు రావడం అంటేనే ఒకరికి వచ్చుడే కష్టం. తర్వాత ఒకటే సెంటర్లో 6గురికి ఫస్ట్ ర్యాంక్ అట. ఏది 100 మార్కులు. నీట్ ఎగ్జామ్ పేపర్ లీకేజీలు అవకతవకలపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ హైదరాబాద్లో విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో స్టూడెంట్ మార్చ్ నిర్వహించారు. హిమాయత్ నగర్ వై జంక్షన్ నుంచి ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ చేపట్టినరు. అక్కడ నిన్న ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ అన్న కూడా ఇక్కడ ఈ ర్యాలీలో పాల్గొన్నాడు. ఒక్కసారి మనం మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. అసలు నీటుకు నిజంగా అసలు ఎందుకంటే కోట్లు ఇప్పుడు ఒక సీటు కొనాలంటే ₹1,00,00,000, ₹1,20,00,000, కోటి అట్లా నడుస్తూ ఉంది కథ. నిన్న మొత్తం యువజన సంఘాలు తర్వాత విద్యార్థి సంఘాలు అన్నీ కూడా మొత్తం భారీగా తరలిచ్చేసినాయి. అక్కడ హిమాయత్ నగర్ నుంచి ట్యాంక్ బండ్ దాకా అంబేద్కర్ విగ్రహం దాకా వెళ్ళినారు. అన్నా గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్ అన్న. అన్న అసలు నీట్ పైన స్టూడెంట్ మార్చ్ నిర్వహించింది నిన్న అందులో మీరు పాల్గొన్నారు. ఒక ఎమ్మెల్సీగా తర్వాత ఇప్పుడు విద్యార్థి సంఘ నాయకునిగా గతంలో పాల్గొన్నారు. అంటే అసలు యాక్చువల్గా నీట్ ఎగ్జామ్కి సంబంధించి క్లియర్గా సుప్రీంకోర్టు కూడా చెప్తుంది 0.001% ఒకవేళ తప్పు జరిగినా కానీ సరిదిద్దుకోరు నాయన అని చెప్పేసి చెప్తుంది. అయినా కానీ మరి ప్రభుత్వం దీని మీద స్పందిస్తలేదు, కేంద్ర ప్రభుత్వం అని చెప్పేసి ఆరోపణలు వస్తున్నాయి. ఏమంటారన్న మీరు? అంటే ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే ఏ ప్రభుత్వం కానీ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు అది కేంద్రం కానీ రాష్ట్ర పరిధిలో రాష్ట్ర ప్రభుత్వాలు కానీ ఎగ్జామ్ నిర్వహించినప్పుడు ఎగ్జామ్ కి అప్లై చేసుకున్న ప్రతి ఒక్క అభ్యర్థికి 100% ట్రాన్స్పరెన్సీ తోటి శాంటిటీ తోటి ఎగ్జామ్ లో ఎటువంటి అవకతవకలు జరగాలని ఒక నమ్మకాన్ని కల్పిస్తూ ఎగ్జామ్ కండక్ట్ చేయాలి. దీన్ని మర్చిపోయి ఏదైతే ఒకటే సెంటర్ లో సీరియల్ ఉన్న స్టూడెంట్స్ కి ఫుల్ మార్క్స్ రావడము, గ్రేస్ మార్క్స్ చేయడము, వారానికి ఒక స్టేట్ లో ఈ రకంగా గందరగోళాలు జరిగినాయని చెప్పి బయటపడడం, స్టూడెంట్స్ అందరికీ కూడా 24 లక్షల మంది పిల్లలకి నిజంగా మేము రాసిన దానికి మా ఫలితాలు వచ్చినా లేదా ఒక డౌట్ క్రియేట్ అయింది. అండ్ అది చాలా స్పష్టంగా కూడా ఏదైతే ఆ సంస్థ కూడా ఎన్టీఏ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ కూడా చాలా స్పష్టంగా 1500 మంది గ్రేస్ మార్క్స్ చేసిన వాళ్ళకి మళ్ళీ కండక్ట్ చేస్తామని చెప్పి చెప్తున్నారు. అంటే శాంటిటీ ఆఫ్ ద ఎగ్జామ్ అనేది చాలా స్పష్టంగా దెబ్బతిన్నదని మనకు అర్థమవుతుంది. తర్వాత 13 మందిని అరెస్ట్ కూడా చేసిండ్రు. అదే అవకతవకలు జరిగినాయి, తప్పు జరిగిందని చెప్పి తెలిసినప్పుడు ఇమీడియట్ గా ఎగ్జామ్ ని మొత్తం రద్దు చేసి టైం వేస్ట్ చేయకుండా రీ ఎగ్జామ్ కండక్ట్ చేసిన బాధ్యత వారిపైన ఉంటుంది. అండ్ భరోసా కల్పించడానికి సంబంధించి ఎందుకంటే అది ఎలక్షన్ టైం కాబట్టి ప్రధానమంత్రిగా ఉన్న నరేంద్ర మోడీ గారు బయటకు వచ్చి భారతదేశ ప్రజలకి ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత వారిపైన ఉంటుంది. ఇంకా విచిత్రమైన పరిస్థితి ఏంటంటే మే 18th or 22nd రావాల్సిన రిజల్ట్ ఆపి ఏదైతే పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్ వచ్చిందో సాయంత్రం రిలీజ్ చేశారు. అంటే చాలా కాన్స్పిరసీకి దారితీస్తుంది. అంటే ఉద్దేశపూర్వకంగా ముందే తెలిసి పార్లమెంట్ ఎలక్షన్స్ సాయంత్రం రిలీజ్ చేస్తే ఆ పార్లమెంట్ ఎలక్షన్ రిజల్ట్స్ లో అందరు ఆడాబిడ్లో ఉంటే ఇది బయట పడదననుకురా లేకపోతే ఏం జరిగిందని చెప్పి అనేక డౌట్స్ క్రియేట్ అవుతున్నాయి. ఇవన్నీ క్రియేట్ కాకుండా 14 రోజులు సమయం ఇచ్చినాం. సరే ఎక్కడన్నా తప్పు జరిగిందేమో సరిదిద్దుకుంటారేమో అని చెప్పి చూస్తున్నాం. కాబట్టి ఇప్పటి వరకు మోడీ గారు స్పందించకపోవడము, అసలు తప్పే జరగలేదని చెప్పి మాట్లాడటము, ఇంకోటి ఏదైతే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎవరైతే ఎగ్జామ్ కండక్ట్ చేసిర్రో వాళ్ళే తప్పు చేసిర్రు అని చెప్పి తెలిసింది. కండక్ట్ చేసిన తప్పున్నప్పుడు వారి దాంట్లోకెళ్ళే కమిటీ చేసి ఆ చైర్మన్ గారికి మళ్ళీ అథారిటీ ఇచ్చి దొంగతనం ఎవరు చేసి బయట పెట్టారని ఆయనకే చెప్తారు. దొంగ తాళచీలు ఇచ్చినట్టుంది అంటారు. సేమ్ ఇలా టీఎస్పీఎస్సీ ఎట్లయింది? టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ అప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఏ రకంగా వ్యవహరించిందో అదే తీరులో అదే తరహాలో ఈ రోజు
కేంద్ర ప్రభుత్వం నీట్ పరీక్ష విషయంలో అదే రకంగా వ్యవహరిస్తుంది. ఓకే, అందుకే మేము చాలా స్పష్టంగా మేము డిమాండ్ చేసింది కూడా ఏంటంటే ఇది రాజకీయ కోణం కంటే ముఖ్యంగా సెంట్రల్ గవర్నమెంట్ కండక్ట్ చేసి ఎగ్జామ్స్ లో నమ్మకాన్ని కోల్పోతే రేపొద్దున యూపీఎస్సీ సరిగా కండక్ట్ అవుతుందా లేదా, లేకపోతే ప్రతి ఎగ్జామ్ పైన కూడా అనేక అనుమానాలకు దారితీస్తుంది. ఒకసారి రాసే యువకులకి నమ్మకాన్ని కోల్పోతే, ఆ శాంటిటీని కోల్పోతే ఇంకా ఎగ్జామ్స్ కండక్ట్ చేయడంలో అర్థమే లేదు. సో దానికి సంబంధించి ఇమ్మీడియట్ గా నీట్ పరీక్షని రద్దు చేసి మళ్ళీ కండక్ట్ చేయాలి. సెకండ్ ఏదైతే ఈ మొత్తం విచారణని కూడా సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి తోటి ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ జరిపించే నేరస్తుని కఠినంగా శిక్షించాలి. బాధింపబడ్డ విద్యార్థులకి న్యాయం చేకూర్చాలి. దానితో పాటు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలి. కేంద్ర పరిధిలో వీళ్ళు ఎగ్జామ్స్ నిర్వహించలేకపోతున్నారు కాబట్టి రాష్ట్రాలకి ఏదైతే నిర్వహించుకునే అవకాశం కల్పిస్తే రాష్ట్ర పరిధిలో ఆ ఎగ్జామ్స్ ని ట్రాన్స్పరెన్సీగా 100% ప్రతి విద్యార్థికి నమ్మకం కల్పించే విధంగా ఎగ్జామ్స్ రాష్ట్రాలు నిర్వహించుకుంటాయి. దానితో పాటు నరేంద్ర మోడీ గారు భారతదేశ ప్రజలకి 24 లక్షల మంది కుటుంబాలకి వారి తల్లిదండ్రులకి బహిరంగ క్షమాపణ చెప్పాలి. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఇది ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ గారు చెప్తున్నటువంటి మాట. మొత్తం మీద అంటే ఇక్కడ 100% ఇది ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలని చెప్పేసి చాలా రాష్ట్రాల్లో కూడా ముఖ్యమంత్రులు కూడా దీనిపైన ప్రకటన విడుదల చేస్తూ ఉన్నారు. 100% మళ్ళీ ఈ పరీక్ష ఏదైతే ఉందో ఇన్ని ఆరోపణలు వచ్చినప్పుడు, ఇంతమందిని అరెస్ట్ చేసినప్పుడు అవకతవకలు జరిగిందని చెప్పి ఒప్పుకున్నట్టే కదా. ఒప్పుకున్న తర్వాత అవకతవకలు జరిగినాయని తెలిసిన తర్వాత కూడా మళ్ళీ దాన్నే కొనసాగిస్తే కరెక్ట్ కాదు. తర్వాత నీటి పరీక్షని 100% రద్దు చేసి మళ్ళీ రీకండక్ట్ చేయాలని చెప్పేసి మొత్తం కూడా చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చెప్తా ఉన్నారు. విద్యార్థి సంఘాలు ఏబీవీపీ కూడా, అంటే అసలు యాక్చువల్గా భారతీయ జనతా పార్టీకి అనుబంధంగా పనిచేస్తున్నటువంటి ఏబీవీపీ కూడా దీనిపైన ఢిల్లీలో నిరసన వ్యక్తం చేసింది. కాబట్టి దీనిపైన 100% స్పందించాల్సిన అవసరం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నది. తర్వాత నీటిని రీకండక్ట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పేసి డిమాండ్లు అయితే వస్తున్నాయి.